స్వార్థ రాజకీయాల కోసమే ఎంఐఎం పార్టీ మొన్నటి వరకు కేసీఆర్ పంచన చేరి నేడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో కమలం జెండా ఎగరవేసి తీరతామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బర్కత్పురాలోని బీజేపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కాల కన్నా యాదవ్ కార్యకర్తలతో బీజేపీ పార్టీలో చేరారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లినా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించుకుంటామంటున్నామని వ్యాఖ్యానిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అశోక్ రెడ్డి గారు, శివరాజ్ గారు, ప్రకాష్ యాదవ్ గారు, నేను వస్తాను. ఆయన ప్రకాష్ యాదవ్ గారు, కళ్యాణ్ సాగర్, మాజీ కార్పొరేటర్ చైతన్య గారు, సోను సింగ్ గారు, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. బ్రేక్ బార్ మోడీ సర్కార్, బ్రేక్ బార్, బ్రేక్ బార్ అంటే మోడీ సర్కార్, బ్రేక్ బార్, బ్రేక్ బార్, అక్కి బార్, అక్కి బార్. మరియు మాజీ కార్పొరేటర్ చైతన్య గారు మరియు సోను సింగ్ గారి నాయకత్వంలో చూసినటువంటి అందరినీ కూడా ఈరోజు హైదరాబాద్లో తెలుసు, ఇక్కడ ఎవరైనా చాలా మంది ఉండొచ్చు. హైదరాబాద్లో గత 70లో తీసుకున్నా, 80లో తీసుకున్నా ఎన్ని బస్తీలు ఉంటాయి. ఈరోజు ఎన్ని బస్తీలు ఎక్కడ పోయినాయి? చార్మినార్ దాటగానే పిట్టల బస్సులు ఉంటాయి. పిట్టల బస్సు డ్రైవర్స్ ఎక్కడ పోయింది? బస్తా రాజు ఎక్కడ బస్తా, తీగలగుట్టలో దళిత వాడు ఎక్కడ పోయి? 100 బస్తీలు మజ్లిస్ పార్టీ రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ గుండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ హత్య రాజకీయాల కారణంగా, మజ్లిస్ పార్టీ మత కళాల కారణంగా అనేక బస్తీలను బెదిరించి భయపెట్టించి ఇదే మజ్లిస్ పార్టీ ఖాళీ. ఈరోజు ఏవైతే హిందువుల బస్తీలు ఉండేనో ఆ బస్తీలన్నీ కూడా తమ ఇళ్లను మన హైదరాబాద్ అంటే అడ్డికి భవిష్యత్ వాళ్ళే రేటు ఫిక్స్ చేసేవాళ్ళు. మజ్లిస్ పార్టీ నాయకులు రేటు ఫిక్స్ చేసేవాళ్ళు. మార్కెట్లో 10 లక్షలు ఉంటే మేము 50,000 ఇస్తాం, 50,000 కంటే ఎవరు కొనుద్దని చెప్పి ఆ యొక్క ప్రాపర్టీ 10 లక్షల ప్రాపర్టీని 50 లక్షలకు ఆ రకంగా మజ్లిస్ పార్టీ వాళ్ళే రేటు నిర్ణయించి వాళ్ళే కొనేవాళ్ళు. ఆ రకంగా బస్తీలు కూడా హిందువులందరూ కూడా ఓల్డ్ సిటీ నుంచి కాల్ చేసి ఇక్కడ వచ్చారు. అటువంటి దుర్మార్గంగా మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. బస్తీలే